వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈనాడు జ్యోతి ఒక రకంగా రాస్తే సాక్షి మరొక రకంగా రాస్తుంది. ఈ రెండవ కోణం వీళ్ళది. ఛార్జ్షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అందులో ఏదైతే ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రధానంగా హైలైట్ చేసింది. ఏదైతే న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే అందులో జరిగినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సిబిఐని ఆదేశించాలని వివేక కుమార్తె డాక్టర్ నరేడి సునీతారెడ్డి అభ్యర్థన మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఛార్జ్షీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోవడం ఏంటంటే ఆమెను ప్రశ్నించింది. ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాక ఛార్జ్షీట్లు వేసిందని ప్రశ్నించింది. మీరు ఇప్పుడు చేస్తున్న వాదనలకు విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదని నిలదీసింది. ఇదే సమయంలో వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసే విషయంలో ఏ విధంగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక హత్య కేసులో నిందితులుగా వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయాలని కోర్టు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తదుపరి దర్యాప్తు జరిపేలా సిబిఐని ఆదేశించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి హత్య వెనక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విషయాన్ని సిబిఐ పట్టించుకోవడం లేదన్నారు. తదుపరి దర్యాప్తు చేసేలా సిబిఐని ఆదేశించాలని కోర్టు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు స్పందిస్తూ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు. కోర్టు ఆదేశిస్తే తప్ప తదుపరి దర్యాప్తు చేపట్టబోమన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరుల తరపు సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, నాగముత్తు వాదనలు వినిపించారు. సిబిఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు. భారీ స్థాయిలో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసిందన్నారు. 13 లక్షల పేజీల డాక్యుమెంట్ను కోర్టు ముందు ఉంచిందని చెప్పారు. ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉండదన్నారు. ఈ సమయంలో లోద్రా ఏదో చెప్పబోతున్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఛార్జ్షీట్లు దాఖలైన తర్వాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏంటంటూ ప్రకటించింది. ఇలా ఒకదాని వెంట మరొక పిటిషన్ దాఖలు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికే దశాబ్ద కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీరు చెప్తున్న వాదన దర్యాప్తు సమయంలో సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదని ప్రశ్నించింది. నిందితులపై ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందని గుర్తు చేసింది. ఎంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతనే ఛార్జ్షీట్లు వేసేది. మరి అట్లాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోవడం ద్వారా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారని సునీతను ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దాన్ని ఒక తార్కిక ముగింపునివ్వాలని, తదుపరి దర్యాప్తు విషయాన్ని సిబిఐ కోర్టులోని తేల్చుకోవాలని స్పష్టం చేసి తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. అలాగే నిందితుల బెయిల్ రద్దు విషయంలో కూడా జోక్యం చేసుకునేది లేదని ధర్మాసనం తేల్చెప్పింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు డిస్టర్బ్ చేయబోమంది. తదుపరి దర్యాప్తు కోసం సిబిఐ కోర్టును ఆశ్రయించాలని సునీతను ధర్మాసనం ఆదేశించింది. 2 వారాల్లోగా తాజా పిటిషన్ దాఖలు చేసుకొచ్చిన ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే 8 వారాల్లోపు తేల్చాలని సిబిఐ కోర్టుకు తేల్చెప్పింది. సిబిఐ తనంతట తానుగా కాకుండా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.